రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. విప్రో, అపోలో హాస్పిటల్, టెక్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్ క్రాప్, అలాగే అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు నమస్కారం. నమస్తే. నమస్తే సార్, ఏంటి వాళ్ళ నష్టాలతో ప్రారంభమైంది? ఎందుకంటారు గ్లోబల్ ఇంపాక్ట్ మన మార్కెట్ మీద ఎలా ఉంది? ఏదైతే లాస్ట్ ఒక 3-4 days గా మన ఏదైతే మార్కెట్ కన్సాలిడేషన్ అవుతుందని చెప్పామో వన్ డే నుంచి, అక్కడి నుంచి మార్కెట్ ఏదైతే 25,200 దగ్గర కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉందని చెప్పు. ఏదైతే ఒక 20 days నుంచి మార్కెట్ ఏదైతే కొంచెం క్లోజ్ గా అప్ ట్రెండ్ లో ఉంటూ మార్కెట్ అక్కడి నుంచి కన్సాలిడేషన్ ఫేజ్ లో ఒక రెసిస్టెన్సీ సపోర్ట్ తీసుకుంటూ 25,200 దగ్గర నుంచి, అదే విధంగా గ్లోబల్ క్లోజ్ అన్ని కూడా మార్కెట్ కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అవడం వల్ల మార్కెట్ నిన్న ఆ మార్కెట్ క్లోజింగ్ కూడా మైనస్ ఉంది. ఈ రోజు కూడా గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి మార్కెట్ కొంచెం రికవరీ మోడ్ లో కూడా వచ్చింది. 24,600 దగ్గర క్లోజ్ అయ్యి ఓపెన్ అయింది. ఒక 100 పాయింట్స్ మళ్ళీ అప్ ట్రెండ్ తీసుకుని మార్కెట్ అయితే ఈ రోజున ఒక 200 పాయింట్స్ డౌన్ లో క్లోజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది తాత్కాలికం మాత్రమే. మార్కెట్ ఏదైతే కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజున మన ఏదైతే సెక్టార్ లో చూసుకుంటే ఎక్కువగా నష్టపోయిన దాంట్లో బ్యాంకింగ్ సెక్టర్ ఎక్కువ నష్టపోయింది. ఇదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్ని మోర్ దెన్ 1% and 2% కూడా నష్టపోవడం అయితే చూసాము. దాంతో పాటుగా ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా ఏదైతే యూపీఎల్ కానీ, డాబర్ కానీ, గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ, అదేవిధంగా టాటా క్యాపిటల్, ఇలాంటి అన్ని కూడా మార్కెట్, టాటా కన్జ్యూమర్, హిందుస్థాన్ యూనిలివర్ అన్ని కూడా ఒక 1% వరకు మార్కెట్ లో నష్టపోవడం అయితే జరిగింది. ఈ రెండు సెక్టార్ లో కూడా కొంచెం భారీగా ఎఫెక్ట్ అవ్వడం అయితే జరిగింది ఈ రోజున. కాలర్ ఉన్నారు సార్, కుమార్ కాల్ చేస్తున్నారు. కుమార్ గారు మాట్లాడండి మూర్తినాయుడు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. మాకు ఇన్ఫర్మేషన్ కావాలండి. ఒకటి మాకు 400 స్టాక్స్ ఉన్నాయండి. కుమార్ గారు సోమ్ డిస్టిలర్స్ నుంచి, సోమ్ డిస్టిలర్స్ ఒక 400 స్టాక్స్ ఉన్నాయండి. 300 సోమ్ డిస్టిలర్స్. హలో చెప్పండి కుమార్ గారు. సోమ్ డిస్టిలర్స్ 130 మీ స్టాక్ లో అర్థం కావట్లేదు సార్, మీ బాగా ఆడియో బ్రేక్ అవుతుంది. హలో, ఇప్పుడు అండి చెప్పండి కుమార్ గారు. సోమ్ డిస్టిలర్స్ నన్ను తెలియదండి. సోమ్ డిస్టిలర్స్ 400 స్టాక్స్ 130 ఉన్నాయి. అది కంటిన్యూ చేసుకోవచ్చా లేకుంటే ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? ఇంకోటి అన్నోట్ ఇంజనీరింగ్ 27 లో ఒక 50 స్టాక్స్ ఉన్నాయండి. అది కంటిన్యూ చేయొచ్చా? నేమ్ క్లియర్ గా చెప్పండి. స్టాక్ నేమ్ క్లియర్ గా చెప్పండి. సోమ్ డిస్టిలర్స్ ఓకే. అండ్ అనూప్ ఇంజనీరింగ్ అండి. అనూప్ ఇంజనీరింగ్ ఓకే ఓకే ఓకే. అనూప్ ఇంజనీరింగ్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి దీంట్లో మీరు ఇప్పుడు ఒకవేళ ఏదైనా క్లోజ్ చేస్తే మళ్ళీ మీకు ఇందులో ఏదైతే మనకి నష్టం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి. ప్రజెంట్ అయితే ఇది డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే మార్కెట్ ఏదైనా స్టేబిలిటీ వస్తే అక్కడి నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా టెక్నికల్ గా మార్కెట్ లో కరెక్షన్ వచ్చింది కాబట్టి ఇలాంటి టైంలో కొంచెం వెయిట్ చేస్తే అది రికవరీ మోడ్ అయిన తర్వాతే మీరు దీంట్లో ఏదైనా ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. నెక్స్ట్ కలర్ లక్ష్మణ్ చేస్తున్నారు వరంగల్ నుంచి. లక్ష్మణ్ గారు మాట్లాడండి మూర్తి గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం మూర్తి గారు. నమస్తే. అక్కడ జుబ్లియంట్ ఇంగ్రేవియా 30% ప్రాఫిట్ లో ఉంది, కంటిన్యూ చేయొచ్చా? సెకండ్ జుబ్లియంట్ ఇంగ్రేవియా అది 30% ప్రాఫిట్ ఉంది, దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చా? రెండోది విమ్టా ల్యాబ్స్ కొనుక్కోవచ్చా? ఓకే, విమతా ల్యాబ్స్. యాక్చువల్ గా ఏదైతే విమతా ల్యాబ్స్ ఏదైతే ఉన్నదో అది స్మాల్ కంపెనీ, ఒక 2,500 crores కంపెనీ అది. దాంట్లో కూడా ఏదైతే లాస్ట్ ఒక 3-4 years గా కూడా 40% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే ఉన్నది. ప్రస్తుతానికి అయితే మీరు దాన్ని మార్కెట్ లో అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీయడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు జూబ్లీ ఇంగ్రీడియంట్స్ ఏదైతే చెప్పారో
అది ప్రాఫిటబుల్ గా ఉన్నప్పుడు కూడా ఇంకా ప్రాఫిట్ ఇంకా మార్కెట్ లో అయితే టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మళ్ళీ 770 దగ్గర 900 రూపీస్ కూడా బ్రేక్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే మీకు ఇందులో మంచి లాభం వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా విమత అయితే మాత్రం మంచి స్టాకే, మంచి ప్రాఫిటబుల్ గానే ఉన్నది. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కూడా, కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ కూడా 40% మినిమం ఉంది. కాబట్టి మీరు ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. మార్కెట్ లో ఈ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా, లాస్ట్ జనవరి దగ్గర నుంచి మార్కెట్ లో ఏదైతే 200 దగ్గర నుంచి 500 కూడా టేక్ ఆఫ్ అయింది. మంచి ప్రాఫిట్ చేయడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. నెక్స్ట్ కలర్ చంద్రశేఖర్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు మాట్లాడండి మూర్తి గారితో. ఓకేనండి. హలో, చెప్పండి చంద్రశేఖర్ గారు. సార్ వైజాగ్ నుంచి అండి. ఇది ఫినోలెక్స్ పైపులు 460 కొన్నాను సార్, 329 రూపీస్ సార్. దీంట్లోని అది బాగా డౌన్ ఫినోలెక్స్ పైప్స్ అండి. అవునండి. ఇక్కడ ఇలా జస్ట్ లాస్ట్ 1 మంత్ నుంచే 170, 180 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయింది. అదే 329 కొన్నాను సార్ లాస్ట్ సెప్టెంబర్ లోని. ఓకే, అది ఎప్పటికే పెరగొచ్చు ఏంటని. అంటే కొంచెం స్లో మూవ్మెంట్ ఉండే అవకాశం అయితే ఉందని. అయితే ఈ మంత్ అయితే కొంచెం పర్వాలేదు, రికవర్ అయ్యింది. కొద్ది టైం తీసుకుంటది. ఇంకొక 6 మంత్స్ ఉంటే కనీసం రికవర్ అవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. నెక్స్ట్ కలర్ వినోద్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వినోద్ గారు మాట్లాడండి మూర్తి గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. వినోద్ గారు చెప్పండి. వినోద్ గారు మాట్లాడాలి, లేదంటే మీకు కాల్ కట్ అవుతుంది. సార్ ఐరిడా అండ్ ఆర్ఎన్ షేర్స్ ఎంతవరకు హోల్డ్ చేయగలుగుతాం? ఏ స్టాక్ అనేది? ఆర్వీఎన్ఎల్ అండ్ ఐరిడా అండి. ఓకే ఆర్వీఎన్ఎల్, ఓకే, రైల్ వికాస్ నిగమం లిమిటెడ్ సార్. ఇది మార్కెట్ లో కొంచెం ఒరిజినల్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది సార్. 350, 360 దగ్గర నుంచి ఇది అక్యుములేట్ చేసుకోవచ్చు. మంచి ప్రాఫిట్ చేయడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. అదేవిధంగా మీరు ఇరిడా కూడా అడిగారు. ఇది కూడా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అక్యుములేట్ చేసుకోవచ్చు. 2 స్టాక్స్ కూడా మంచి స్టాక్స్. మీరు మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మార్కెట్ లో మంచి రిటర్న్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కలర్ సుదర్శన్ చేస్తున్నారు సిద్దిపేట నుంచి. సుదర్శన్ గారు మాట్లాడండి మూర్తి గారితో. సార్ నమస్కారం అండి. అద్వైత్ ఇన్ఫ్రా ఏ రేటు మీద కొనవచ్చు? అద్వైత్ ఇన్ఫ్రా సార్. ఓకే. రెండవది బిఎస్ఈ 2800 మీద కొన్నాం సార్. దీన్ని యావరేజ్ చెయ్యాలి అంటే ఏ రేట్ మీద మళ్ళీ యావరేజ్ చేయవచ్చు సార్? స్టాక్ నేమ్ ఏంటి? స్టాక్ నేమ్ అండి. రెండవది బిఎస్ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఆల్రెడీ 2800 మీద కొన్నాం సార్. దీన్ని యావరేజ్ చేయాలంటే మళ్ళీ ఎక్కడ చేయాలి? మరొకటి అద్వైత్ ఇన్ఫ్రా సార్. ఓకే. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మీరు యావరేజ్ చేయడం ఏముండదు సార్. ఎనీ డిప్ యూ కెన్ బై, అంతే తప్ప మళ్ళీ యావరేజ్ ఎక్కడ చేయాలన్న దానికైతే మనకి అది అంత మార్కెట్ లో ఇప్పుడు కూడా ప్రోగ్రెస్ గా ముందుకెళ్తుంది. కాబట్టి మార్కెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ అయితే కొంచెం 2900 దగ్గర నుంచి 2700 వరకు వచ్చింది. అక్యుములేట్ చేసుకోవడమే తప్ప మామూలుగా అయితే దానికి సపోర్ట్ అయితే మాత్రం 2000 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయింది. 2000 దగ్గర నుంచి మళ్ళీ 2900 వరకు కూడా విత్ ఇన్ 2 months లోనే వచ్చింది. కాబట్టి ఏంటంటే ఇది ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. అదేవిధంగా మీరు అడుగుతున్నటువంటి ఏదైతే అద్వైత ఇన్ఫ్రా ఏదైతే ఉన్నదో అది ప్రస్తుతానికి అయితే మీరు కొద్దిగా వెయిట్ చేస్తే మంచి ప్రైస్ దొరికే అవకాశం అయితే ఉంది. దాంట్లో మీరు అక్యుములేట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది సార్. నెక్స్ట్ కాలర్ తిరుమల రెడ్డి చేస్తున్నారు కదిరి నుంచి. తిరుమల రెడ్డి గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అండి చెప్పండి. తిరుమల రెడ్డి గారు మాట్లాడండి, చెప్పండి. అదాని గ్రీన్ గురించి ఇప్పుడు అదాని ఇంజనీరింగ్. అవును సార్. హలో, అదాని ఎంటర్ప్రైజ్. అదాని గ్రీన్ ఎనర్జీయా? అదాని గ్రీన్ ఎనర్జీ. ఓకే. అదాని గ్రీన్ ఎనర్జీ కూడా 1,50,000 కోట్లు చాలా పెద్ద మంచి క్యాపిటలైజేషన్ కంపెనీ సార్. అది కాంపౌండింగ్ యాన్యువల్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 3 years నుంచి అయితే పెద్ద ప్రాఫిటబుల్ గా అయితే ఏమీ లేదు. ఫండమెంటల్స్ గా అయితే అంత పెద్ద మనం దాని గురించి ఇన్వెస్ట్ చేసుకోదగ్గట్టుగా అయితే ఏమీ లేదు. టెక్నికల్ గా చూసుకున్నట్టయితే కూడా మార్కెట్ లో కొంచెం బాగా స్తబ్దత ఎక్కువ ఉన్నది. దీంట్లోనూ అదాని గ్రీన్ లోను కొంచెం ఏదైతే ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి టైం తీసుకుంటుంది. ఆల్రెడీ 2000 రూపీస్ దగ్గర నుంచి లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పుడు ఒక 6 months లో ఇది 900 రూపీస్ వరకు కూడా పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ 50% కరెక్షన్ జరిగింది. దీంట్లో టేక్ ఆఫ్ అవడానికి కూడా పెద్దంత ఆశాజనకం కూడా లేదు. లాస్ట్ 3 years నుంచి కూడా అంత మనం ఊహించే విధంగా ప్రాఫిటబుల్ గా కూడా ఏమీ లేదు మార్కెట్ లో. లాస్ట్ ఇయర్ కూడా ఒక 43% మైనస్ లో ఉంది. ఇలాంటి దాంట్లో
మనం పెద్దగా ఇన్వెస్ట్ చేయడం కానీ అక్యుములేట్ చేసుకోవడం కానీ అంత పెద్ద శ్రేయస్కరంగా అయితే ఉండదు. యా సార్, ఐడిబిఐ బ్యాంక్ గురించి అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా అని. యాక్చువల్గా ఐడిబిఐ ఇప్పుడు 1,00,000 కోట్ల బ్యాంక్ అది. దానికన్నా మనకి ప్రైవేట్ బ్యాంక్స్ లో యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, కోటక్ బ్యాంక్ కానీ ఇవి మనం సజెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే దీంట్లో పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. అలాగనేసి మనకి ఏదైతే చాలా పెన్ని స్టాక్ అయితే 40-80 రూపాయలు 90 రూపాయల్లోనే ట్రేడ్ అవుతున్నది. దీంట్లో పెద్ద ప్రోగ్రెస్ కనిపించడానికి అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. కాబట్టి ప్రైవేట్ బ్యాంక్స్ లోనే మనం వేరే దాంట్లో దేంట్లో అయినా సరే మనకి షిఫ్ట్ అవుతుంది, దాంట్లో మనకి మంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి మూర్తి గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే మూర్తి గారు. నమస్తే సార్. సార్ నా దగ్గర అపోలో మైక్రో సిస్టమ్స్ ఉన్నాయి 210 దగ్గర. ఓకే. PCBL 490 దగ్గర. PCBL. ఓకే. ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమంటారా? ఎక్సలెంట్ స్టాక్స్ సార్. రెండు కూడా అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదైతే అపోలో మైక్రో సిస్టమ్స్ అయితే డిఫెన్స్ సంబంధించినటువంటి ఇంజిన్స్ కూడా డిఫెన్స్ కూడా సప్లై చేస్తుంది. కాబట్టి మార్కెట్ లో లాస్ట్ 3 years నుంచి లాస్ట్ 5 years నుంచి కూడా మంచి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 40 to 50%, 60 to 80% వరకు కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్స్. టెక్నికల్ గా ఫండమెంటల్ గా కూడా వెరీ స్ట్రాంగ్ స్టాక్, ఇబ్బంది లేదు అపోలో మైక్రో సిస్టమ్స్. అది మీరు ఎనీ డిప్ యూ క్యాన్ అక్యుములేట్ దీన్ని చేసుకోవచ్చు. అదేవిధంగా పీసీబీఎల్ ఏదైతే ఉన్నదో పీసీబీఎల్ కెమికల్ దానికి సంబంధించిన దాంట్లో అయితే మనకి మార్కెట్ ఇప్పుడు 400 రూపీస్ నడుస్తుంది. దాంట్లో 15,000 కోట్ల కంపెనీ. దీంట్లో కూడా లాస్ట్ 5 years నుంచి కూడా 50% అబౌవ్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. టెక్నికల్ గా ఫండమెంటల్ గా కూడా వెరీ గుడ్ స్టాక్స్. రెండు స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎనీ డిప్ యూ క్యాన్ అక్యుములేట్ అనదర్ స్టాక్స్ ఆల్సో. నెక్స్ట్ కాలర్ చక్రి చేస్తున్నారు. చక్రి గారు మాట్లాడండి. నమస్కారం సార్ మూర్తి నాయుడు గారు. నమస్తే సార్. సార్ రాడికల్ కైతాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టీసీఎస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చా? రాడికో కైతాన్ అయితే ఎనీ బై యూ క్యాన్ ఎనీ డిప్ యూ క్యాన్ బై సార్ రాడికో. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి కూడా మంచి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇస్తున్నటువంటి కంపెనీ. రిమైనింగ్ రెండు మీరు అడిగిన బ్యాంకింగ్ సెక్టర్ లో ఒకటి జైంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా టీసీఎస్ ఐటీ సెక్టర్ లో జైంట్. ఈ రెండు స్టాక్స్ గురించి కూడా మనం పెద్దగా అనుమానపడవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకపోతే అసలు బ్యాంకింగ్ దాంట్లో 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు బ్యాంక్ అది. ప్రైవేట్ సెక్టర్ లో కన్నా గవర్నమెంట్ సెక్టర్ లో చాలా మంచి రిటర్న్స్ ఇస్తున్నటువంటి స్టాక్. లాస్ట్ ఒక 6 months బ్యాక్ మార్కెట్ లో డిప్ వచ్చినప్పుడు ఏదైతే 700 బిలో స్టాక్ ఎప్పుడైతే వచ్చిందో మనం అక్యుములేట్ చేయమన్నాం. ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే 750-700 మధ్యలో ఎప్పుడు వచ్చినా సరే అక్యుములేట్ చేయమంటాం. ఎనీ ప్రైస్ యూ కెన్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ టీసీఎస్. ఈ రెండు కూడా మార్కెట్ లో మనకి ఎవ్రీ ఇయర్ కూడా మంచి రిటర్న్ ఇచ్చే స్టాక్స్. కాబట్టి మీరు అడిగిన ఈ 3 స్టాక్స్ కూడా చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్న స్టాక్స్. ఇందులో ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేదు. మీరు ఎనీ డిప్ మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే మార్కెట్ లో మంచి రిటర్న్ ఇవ్వడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కాలర్ మూర్తి చేస్తున్నారు. మూర్తి గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే నా సార్. దగ్గర సిడిఎస్ఎల్ డాబర్ ఉన్నాయండి. సిడిఎస్ఎల్ నెక్స్ట్ స్టాక్ అండి. సిడిఎస్ఎల్ ఏదైతే ఉందో ఇది మార్కెట్ లో అద్భుతంగా ఈ మధ్యకాలంలో మంచి పెర్ఫార్మ్ చేస్తున్న స్టాక్. ఇది మామూలుగా దీన్ని మన మంచి రిటర్న్ ఇచ్చే స్టాక్ కాబట్టి దీంట్లో అక్యుములేట్ చేసుకోండి. మార్కెట్ లో ఎప్పుడు డిప్ వచ్చినా సరే అక్యుములేట్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ 2024 అంతా కూడా మార్కెట్ లో 900 రూపీస్ 2000 వరకు వెళ్ళిన తర్వాత ఒక కరెక్షన్ జరిగింది. ఆ కరెక్షన్ లో మళ్ళీ 1200 దగ్గర 1250 దగ్గర మళ్ళీ రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు 1600 ట్రేడ్ అవుతుంది. మార్కెట్ లో ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకి ఏదైతే డిమాట్ అకౌంట్స్ అన్ని కూడా మెయింటైన్ చేయడానికి సంబంధించినటువంటి రెండు కంపెనీస్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కంపెనీస్ సిడిఎస్ఎల్ అదేవిధంగా ఎన్ఎస్డిఎల్. అదే సిడిఎస్ఎల్ లో కూడా చాలా మంచి అకౌంట్ బేస్ ఉంది కాబట్టి అన్ని కంపెనీస్ కూడా లాస్ట్ 3-4 years లో కూడా మంచి రిటర్న్ ఇస్తున్నది. అందుకని ఈ సిడిఎస్ఎల్ దాంట్లో ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి రిటర్న్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఎక్కువ ఉంది. లాస్ట్ 5 years నుంచి కూడా అబౌవ్ 40% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. కాబట్టి ఇలాంటి వాటిలో మీరు ఎనీ డిప్ యూ క్యాన్ బై. ఉన్నారు కృష్ణమూర్తి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. కృష్ణమూర్తి గారు మాట్లాడండి. మూర్తి నాయుడు గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మూర్తి నాయుడు గారు. నమస్తే సార్. టీవీఎస్ సప్లై చైన్ 131 లో కొన్నాను. కొద్దిగా లెవెల్ చెప్తారా? టీవీఎస్ సప్లై చైన్
ఓకే ఓకే ఇంకోటి జీటీఎల్ ఇన్ఫ్రా అండి, 2 రూపీస్ లో కొన్నాను, అదొకటి కొద్దిగా చెప్పగలరా? ఓకే జీటీఎల్ ఇన్ఫ్రా ఓకే. జీటీఎల్ ఇన్ఫ్రా జస్ట్ ₹1.87 నడుస్తుంది. చిన్న కంపెనీ ఇది ప్రస్తుతానికి. అంటే అంత పెద్ద మూమెంట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు జీటీఎల్ లోను. దీంట్లో మీరు అదేవిధంగా ఏదైతే టీవీఎస్ చక్ర కూడా మీరు ఏదైతే చెప్పారో ఇది కూడా కొద్ది ఒక 2 క్వార్టర్స్ కనీసం 6 months అన్న వెయిట్ చేస్తేనే కానీ మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే లేదు. కొద్దిగా వెయిట్ చేస్తేనే మళ్ళీ మీ ప్రైస్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. నెక్స్ట్ కలర్ శ్రవణ్ చేస్తున్నారు భద్రాచలం నుంచి. శ్రవణ్ గారు మాట్లాడండి మూర్తిరెడ్డి గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మూర్తి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ బయోకాన్ ఒకటి బిఈఎల్ ఇప్పుడు ఈ రేట్లో కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ కి? స్టాక్ నేమ్ ఏంటండి? బయోకాన్ అండ్ బిఈఎల్. బయోకాన్ ఇంకోటి బిఈఎల్ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. బయోకాన్ అయితే మీరు ఈ రేట్ లో ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. బయోకాన్ ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బిఈఎల్ కూడా ఎనీ డిప్ యూ కెన్ బై, ఇబ్బంది లేదు. బిఈఎల్ కూడా మీరు తీసుకోవచ్చు. రెండు స్టాక్స్ కూడా మంచి స్టాక్సే. బయోకాన్ కూడా ఏదైతే ఒక 42,000 crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. కాకపోతే లాస్ట్ 3 years నుంచి కొంచెం ప్రాఫిట్ అయితే కొంచెం తక్కువగా ఉంది. ఈ ఇయర్ అయితే మాత్రం కొంచెం ఎక్యుమిలేట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. బిఈఎల్ అయితే భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అయితే మంచి ఒక ఏదైతే ప్రజెంట్ ఇప్పుడు మంచి ప్రైస్ లోనే నడుస్తుంది. మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు రన్నింగ్ అయితే 394 రూపీస్ నడుస్తుంది. ఎందుకంటే 2 లక్షల కోట్ల కంపెనీది, సుమారుగా 2,20,000 కోట్ల కంపెనీది. లాస్ట్ 3 years నుంచి కూడా అబౌవ్ 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నది. రెండు స్టాక్ లో చూసుకుంటే బిఈఎల్ అయితే మంచి పొజిషన్ లో ఉంది సార్. బయోకాన్ అయితే లాస్ట్ 3 years నుంచి పెద్ద ప్రాఫిటబుల్ గా లేకపోయినా ఇప్పుడైతే టేక్ ఆఫ్ అవడానికి అయితే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్విప్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే మూర్తి గారు. నమస్తే సార్. బిఎస్టీ ఒకటి, ఎక్సైడ్ ఒకటి, ఫినోలెక్స్ టైప్ 20% లాస్ లో ఉన్నాను, కౌంట్ చేయమంటారా? ఏదండి? ఎక్సైడ్ ఒకటి, విఎస్టీ అండి, టొబాకో. బిఎస్సి అవునండి, విఎస్టీ వజీర్ సుల్తాన్ టొబాకో. ఓకే వజీర్ సుల్తాన్ టొబాకో విఎస్టీ. ఓకే వజీర్ సుల్తాన్ టొబాకో ఇండస్ట్రీ అయితే ప్రజెంట్ అయితే ఇది 4,800 కోట్ల కంపెనీ సార్. ఇది ప్రజెంట్ 286 లో నడుస్తుంది. బట్ లాస్ట్ 5 years నుంచి కూడా పెద్ద ప్రోగ్రెస్ అయితే ఏమీ లేదు. కాబట్టి దీంట్లో మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏమైనా ఉంటే దీంట్లో ఎగ్జిట్ అవడమే బెటర్ లాస్ట్ లో ఉన్నప్పుడు కూడా. ఎందుకంటే ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. కాబట్టి దీంట్లో మనకు పెద్దగా అంత రాణించడానికి పెద్ద స్కోప్ అయితే ఏం కనిపించట్లేదు సార్. నెక్స్ట్ కలర్ మహబూబ్ బాషా చేస్తున్నారు అనంతపురం నుంచి. మహబూబ్ బాషా గారు మాట్లాడండి మూర్తి గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. సార్ నమస్తే సార్. మూర్తి గారు సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఈ టైంలో థామస్ కుక్ ఫెసిలిటీ తీసుకోవచ్చా సార్? స్టాక్ ఏంటండి? థామస్ కుక్ ఫెసిలిటీ సార్. స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్, మీరు చెప్పే స్టాక్ నేమ్ అర్థం అవట్లేదు. థామస్ కుక్ సార్. థామస్ కుక్. ఓకే థామస్ కుక్ ఓకే. థామస్ కుక్ అయితే ప్రజెంట్ అయితే 161 రూపీస్ నడుస్తుంది. 7,500 crores కంపెనీ ఇది. ఎందుకంటే లాస్ట్ 5 years గాను రిటర్న్ నడుపుకి లాస్ట్ ఇయర్ మాత్రం పెద్దంత ప్రోగ్రెస్ అయితే లేదు. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం మంచి ప్రైసే, కాంపిటేటివ్ ప్రైసే ఉంది. ఎక్విప్మెంట్ చేసుకోవచ్చు. ఒక 1 year డౌన్ ది లైన్ మీరు దీంట్లో మీరు వెయిట్ చేయగలనుకుంటే ఖచ్చితంగా థామస్ కుక్ ఈ రేట్ లో మీరు ట్రై చేయొచ్చు. మంచి ప్రైస్ లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 150 అబోవ్ మార్కెట్ లో మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నా సరే మళ్ళీ 250 నుంచి 300 వరకు వెళ్ళడానికి మంచి స్కోప్ అయితే ఉంది. మంచి కంపెనీ. నెక్స్ట్ కలర్ నరేష్ చేస్తున్నారు. నరేష్ గారు మాట్లాడండి మూర్తి గారితో. చెప్పండి మీ డౌట్ ఏంటో. సార్ నేను 26,000 కాదు 26th June బై చేశాను సార్. అది 75 రూపీస్ లో బై చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ 10 రూపీస్ లో ఉంది. ఎట్లా హోల్డ్ చేయమంటారు, ఎగ్జిట్ అయిపోమంటారు సార్? ఇది ఆప్షన్ మీరు బై చేశారంటారు? అవును సార్, ఆప్షన్ లో సార్. ట్రేడింగ్ ఆస్పెక్ట్ అన్నది నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్. ఇది ట్రేడింగ్ లో మీరు అన్లెస్ అంటే మీరు మాస్టర్ అవునంత వరకు కూడా ట్రేడింగ్ లోకి వెళ్ళొద్దు. ట్రేడింగ్ అందులో ఆప్షన్స్ మరీ డేంజరస్ గా ఉంటాయి. ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తే మీరు అదే రోజున అదే అవర్ లో మీరు ఎగ్జిట్ అవుతేనే మీకు ఏదైనా ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా, అదర్వైజ్ మీరు క్యారీ చేసినా లేకపోతే
మధ్యాహ్నం వరకు ఉంచినా లేకపోతే నెక్స్ట్ డే క్యారీ చేసినా సరే అత్యధికంగా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రేడింగ్ గురించి పూర్తిగా తెలియకుండా మాత్రం ఆప్షన్స్ లో ట్రేడ్ చేయొద్దు. మీరు అలాగ పుట్లు కాళ్ళు హోల్డ్ చేసుకుంటే మాత్రం బాగా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని ట్రేడింగ్ అన్నది అవాయిడ్ చేయండి. యా, నెక్స్ట్ కాలర్ శివకృష్ణ చేస్తున్నారు పాల్వంచ నుంచి. శివకృష్ణ గారు మాట్లాడండి, మూర్తి గారితో డౌట్ అంటే చెప్పండి. సరే సార్ చెప్పండి. ఎస్బీఐ మల్టీ క్యాప్ ఫండ్ ప్రజెంట్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ అడుగుతున్నారు కదా సార్? అవును సార్, అవును సార్. ఓకే, అంటే మల్టీ క్యాప్ ప్లస్ ఏమో హైబ్రిడ్ రెండు కూడా బాగానే ఉంటాయండి. మీరు హ్యాపీగా దాంట్లో సిప్ మోడల్ కానీ లంసమ్ మోడల్ కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు 5 to 10 years పీరియడ్ గాని పెట్టుకోగలిగితే అద్భుతమైన రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. యా, నెక్స్ట్ కాలర్ రావు చేస్తున్నారు. రావు గారు మాట్లాడండి. హలో, చెప్పండి సార్. చెప్పండి. మూర్తి గారు నమస్కారం అండి. నమస్తే సార్. కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ షేర్స్ ఎలా ఉంటాయండి? నేను చాలా కాలం కింద కొన్నాను. హోల్డ్ చేయొచ్చా, ఫర్దర్ గా అక్యూములేట్ చేయొచ్చా? ఓకే ఓకే, కన్సాలిడేషన్ కన్స్ట్రక్షన్ కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఓకే ఓకే నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఒకటి. ఓకే, ఇది అక్యుములేట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. అదేవిధంగా యూనియన్ బ్యాంకు మీకు ప్రస్తుతానికి అయితే బాగానే రికవర్ అయితే అయ్యింది. 110 దగ్గర నుంచి మళ్ళీ 160 వరకును. మీరు బ్యాంకింగ్ సెక్టర్ లో అయితే కొంచెం ప్రోగ్రెస్ ఉండే బ్యాంకు స్టేట్ బ్యాంక్ కానీ లేకపోతేనేమో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ కోటక్ బ్యాంక్ కానీ ఇలాంటి ప్రోగ్రెసివ్ బ్యాంక్ లోకి వెళ్ళండి. ఎందుకంటే యూనియన్ బ్యాంక్ కానీ ఇలాంటి కొంచెం స్తబ్దంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఏదైతే ఏప్రిల్ దగ్గర నుంచి మార్కెట్ లో లాస్ట్ ఇయర్ ఏప్రిల్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు మార్కెట్ లో కరెక్షన్ జరిగి రికవరీ మోడ్ అయితే జరిగింది ఇప్పటికి. కాబట్టి ఏంటంటే మీరు యూనియన్ బ్యాంక్ అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్న రేట్ లో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ మీరు బ్యాంకింగ్ సెక్టర్ లో అయితే ప్రోగ్రెస్ ఉన్న దాంట్లోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ కాలర్ సీతారామయ్య చేస్తున్నారు. సీతారామయ్య గారు మాట్లాడండి, మూర్తి గారితో డౌట్ అంటే చెప్పండి. నాట్కో ఫార్మా సార్ పరిస్థితి ఏంటి సార్? అంత పెద్ద ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే ఏం లేదు సార్. ఇది 1600 రూపాయల దగ్గర నుంచి మళ్ళీ 800 వరకు కూడా పడిపోయింది. ఫండమెంటల్ గా కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే ఏమీ లేదు. లాస్ట్ 5 years నుంచి కూడా చూసుకున్నా సరే బ్యాలెన్స్ షీట్ అంత పెద్దగా జస్ట్ లాస్ట్ ఇయర్ అయితే ఒక 20% మైనస్ లోనే ఉన్నది. లాస్ట్ అంతకుముందు అయితే ఒక 10% ప్రోగ్రెస్ ఇచ్చింది. ఫార్మాలో మీరు దానికన్నా దివీస్ ల్యాబొరేటరీస్ కానీ లేకపోతే లారస్ ల్యాబ్స్ కానీ లేకపోతే సిప్లా కానీ లుపిన్ కానీ సన్ ఫార్మా కానీ ఇలా ప్రోగ్రెసివ్ ఉండే స్టాక్స్ చాలా ఉన్నాయి. టొరంటో ఫార్మా కానీ అట్లో షిఫ్ట్ అవుతే కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళి మంచి లాభాలు తీసుకోవడానికి అయితే అవకాశం ఎక్కువ ఉంది సార్. నెక్స్ట్ కలర్ చిరంజీవి చేస్తున్నారు బెంగళూరు నుంచి. చిరంజీవి గారు మాట్లాడండి, మూర్తి గారితో మీకున్న డౌట్ అంటే చెప్పండి. ఓకే సార్, నేను వరుణ్ బెవరేజెస్ 535 లో ఒక 100 షేర్స్ కొన్నాను. సో ఇప్పుడు ఉంచుకోవచ్చా, అమ్మేయచ్చా? అండ్ సిడిఎస్ఎల్ అండ్ బిఎస్సి కొనాలనుకుంటున్నాను, దాని గురించి కొద్దిగా చెప్తారా? సిడిఎస్ఎల్ బిఎస్సి అయితే మీరు ఎనీ ప్రైస్ యూ కెన్ బై సార్, ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్. మీరు ఫస్ట్ అడిగిన స్టాక్ అయితే క్లారిటీ లేదు. ఫస్ట్ అడిగిన స్టాక్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి. కట్టేనట్టుంది సార్. ఓఎన్జీసీ ప్రస్తుతం షేర్స్ ఉన్నాయి, హోల్డ్ చేయమంటారా లేదంటే తీసేయమంటారా అని అడుగుతున్నారు సార్. ఓఎన్జీసీ అయితే మాత్రం లాస్ట్ ఒక 5 years గా అయితే లాస్ట్ ఇయర్ అయితే పెద్ద ప్రోగ్రెస్ గా అయితే ఏమీ లేదు. లాస్ట్ 3 years నుంచి కూడా మంచి ఒక 10 to 15% రిటర్న్ ఇచ్చింది. కొంచెం స్టడీగా స్లోగా ఉండే అవకాశం ఉన్నటువంటి స్టాక్ ఇది ఓఎన్జీసీ. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే లాస్ట్ ఒక 5 months నుంచి 6 months గా ఇక్కడే కన్సాలిడేట్ అవుతుంది 250 దగ్గర 200 దగ్గర. అంటే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా మూవ్మెంట్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే లేదు. లాస్ట్ ఇయర్ అయితే 2023-24 అయితే మార్కెట్ ఏదైతే గవర్నమెంట్ ర్యాలీలో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని కూడా ర్యాలీలు పెరిగినాయి కాబట్టి బాగా పెరిగినాయి. ఇప్పుడు అయితే మాత్రం లాస్ట్ 1 year నుంచి మాత్రం చాలా స్టేబుల్ గా ఉన్నది. పెద్దంత గొప్ప రిటర్న్స్ అయితే ఏమి లేవు. కాబట్టి దీంట్లో వేరే స్టాక్స్ లోకి ఏదైనా షిఫ్ట్ అవుతే మీరు మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ సుబ్రహ్మణ్యం చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి, మూర్తి గారితో డౌట్ అంటే చెప్పండి. నమస్తే అండి, నాకు ఏషియన్ పెయింట్స్ లో 1000 షేర్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కొంచెం రేటు తక్కువగా తగ్గిపోయింది కదా. ఏషియన్ పెయింట్స్ గురించి అడుగుతున్నారు సార్. ఓకే, ఏషియన్ పెయింట్స్ అవి హోల్డ్ చేయమంటారా, అమ్మేయమంటారా? ఏషియన్ పెయింట్స్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం చాలా స్తబ్దంగా చాలా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయండి. దీంట్లో టేక్ ఆఫ్ అవడానికి అయితే టైం తీసుకుంటుంది. ప్రజెంట్ 2200 నడుస్తుంది. 2500 పైన ఏదైనా మార్కెట్ ఏదైనా సస్టైనబుల్ అవుతే అక్కడ నుంచి మళ్ళీ 3500-4000 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం దీంట్లో అంత ప్రోగ్రెస్ అయితే ఏమీ కనిపించట్లేదు. కాబట్టి దాన్ని మనం ప్రస్తుతానికి అయితే ఏమీ రికమెండ్ చేయట్లేదు. ప్లస్
ఏదైతే లాస్ట్ 3 years నుంచి కూడా ప్రాఫిటబుల్ గా అయితే ఏమీ లేదు కాబట్టి ప్రస్తుతానికైతే ఈ స్టాక్ మనం అవాయిడ్ చేయమని చెప్తాం సార్. థ్యాంక్ యూ సార్. వాళ్ళ మార్కెట్ సంబంధించి ఒక క్లియర్ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్